ఇవాళైతే మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ మసాలా రెసిపీ అయితే చేసుకుందాం. వచ్చేయండి, ఎంతో బాగుంటుంది. ఇది చపాతీ, బిర్యానీ, పరోటా అన్నిట్లోకి చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా తినొచ్చు. థిక్ గ్రేవీతో చాలా బాగుంటుంది. దీనికోసం నేను పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎండుమిర్చి, జీడిపప్పు, స్పైసెస్, ధనియాలు, క్యాషు అన్నీ వేసుకొని పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చికెన్లో పసుపు, ఉప్పు, కారం, జీరా పొడి, ధనియా పొడి, గరం మసాలా, స్పైసెస్, పుదీనా, కొత్తిమీర, పెరుగు వేసుకొని మిక్స్ చేసుకొని 1 అవర్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకొని కుక్ చేసుకున్నాను. ఇవన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 10 to 15 minutes కుక్ అయిన తర్వాత మనకి టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎంతో ఎమ్మీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.